అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ లస్సీ. సో మరి ఈ లస్సీ చేసేద్దామా? ఈ వేసవిలో చల్లని లస్సీ మీకోసం. ఫస్ట్ మిక్సీ జ్యూసర్ జార్ తీసుకోండి. దానిలో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. లస్సీలో ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, అది జీర్ణం బాగా అయ్యేలా చేస్తుంది. ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో కాపాడుతుంది. ఇది రోజు తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తర్వాత 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఈ కప్ సైజ్ అయితే 240 ml. పొట్టలో ఏమైనా అనారోగ్యాలు ఉన్నా కానీ ఈ లస్సీ తాగడం వల్ల అవి తగ్గుతాయి. ఇప్పుడు 6 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే పంజాబీల రెసిపీ. పంజాబీలు రోజు లస్సీ తప్పకుండా తీసుకుంటారు. రూహ్ అఫ్జా అని మార్కెట్లో ఈ షర్బత్ అమ్ముతారు. దీన్నైతే మనం ఈ లస్సీలో యూజ్ చేస్తాము. ఇదైతే 110 రూపీస్ ఎంతో కాస్ట్ ఉంటుంది. ఇది లేదు అని మీరు అనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. 2 టీ స్పూన్స్ రూహ్ అఫ్జా సిరప్ దీనిలో వేసుకోవాలి. మీకు రూహ్ అఫ్జా సిరప్ అవైలబుల్ లేకపోయినా, ఇష్టం లేకపోయినా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. లస్సీలో కాల్షియం, ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మనకి ఎండ దెబ్బ తగిలినప్పుడు ఆ వేడికి మన శరీరంలో జ్వరం, దగ్గు వంటివి వస్తాయి కదా, అలా ఏం రాకుండా రోజు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత లస్సీ తాగితే మన శరీరంలో వేడిని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాదు బాడీకి చలువ చేస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీనిని 1 నిమిషం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రూహ్ అఫ్జాలో ఫ్లేవర్, షుగర్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. బయట రకరకాల సోడాలు, కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇలా లస్సీ మనం ఇంట్లో చేసుకుని తాగితే హెల్త్ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. లస్సీలో లాక్టిన్, విటమిన్ డి ఉంటాయి. అలాగే ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది ఈ లస్సీ. ఫైనల్గా అయితే లస్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లస్సీని గ్లాసెస్లో వేసుకుందాం. లస్సీని మనం ఇంకా స్పెషల్గా చేసుకోవాలి అంటే, బయట కొనుక్కునే విధంగా చేసుకోవాలి అంటే మనం దీనిలో ఐస్ క్రీమ్ మనకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు. దీనిలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని వేసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ మీరు వేసుకోండి. తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న కాజు, పిస్తా, బాదంని వేసుకోవాలి. కోవాని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కోవా పౌడర్ కింద చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఈ కోవాలో షుగర్ కలిపితే ఈజీగా పౌడర్గా అవుతుంది. లేదంటే జస్ట్ ఇలాగా పౌడర్ కింద చేసుకునైనా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ బాదం పౌడర్ వేసుకోవాలి. బాదం పౌడర్ అంటే బాదం మిల్క్ ప్రీమిక్స్. ఈ ప్రీమిక్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా పైన మనం కావాల్సే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ స్పెషల్ లస్సీ రెడీ. ఈ లస్సీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.